హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మనం ఈరోజు చూసాం కదా మార్కెట్ ఎలా ఉంది. మనం అనుకున్న దానికంటే రివర్స్ ఫార్మ్ చేసింది ఈరోజు. బట్ నేను నిన్న వీడియోలో ముందుగానే చెప్పాను. చూద్దాం అసలు ఏంటి అనేది. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో తీసుకుంటున్నానండి. వీక్లీ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎలా జరిగింది. నిన్న మీకు మొన్నటి వీడియో అనాలిసిస్‌లో చెప్పాను మార్కెట్ డౌన్ సైడ్ కంటిన్యూ అవుతుందని. సో ఈ బేస్ మీద ట్రెండ్ లైన్ డైరెక్షన్ బేస్ మీదనే చెప్పానండి. ఓకే. ఇట్స్ కేమ్ డౌన్ టు యెల్లో బ్యాండ్‌లోకి వచ్చింది. ఈవెన్ ఇక్కడ నుంచి నేను 74,000 ఇక్కడ ఒక లెవెల్ ఉందండి. ఆ లెవెల్ నేను చెప్తున్నాను. దిస్ ఈస్ ద CP2 బ్యాండ్ అనేది. ఈ CP2 బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోతేనే 52,500 కాంప్రమైజ్ అయితే మార్కెట్ అనేది అప్ సైడ్‌కి మూవ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది అని నేను వీడియో అనాలిసిస్‌లో నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. ఓకే. అది అవ్వనంత వరకు నా వ్యూ డౌన్ సైడ్ అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే దిస్ ట్రెండ్ లైన్ యాస్ వెల్ యాస్ డైనమిక్ రెసిస్టెన్స్ అనేవి కింది వైపే అవుతున్నాయి. బట్ ఈ యెల్లో బ్యాండ్ గాని కాంప్రమైజ్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్ మార్కెట్ అనేది ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఈ రేంజ్ వరకు వస్తదని నేను TP2 వరకు వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. ఓకే. ఫస్ట్ వన్ TP1 దెన్ అండ్ TP2 వరకు వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ మనం అనుకున్న దానికంటే డిఫరెన్స్‌గా ఫార్మ్ చేసింది. బేస్డ్ ఆన్ SGF నిఫ్టీ యాస్ వెల్ యాస్ వరల్డ్ మార్కెట్స్ బుల్లిష్ అండి బాగా రన్ అయినాయి. ఆబ్వియస్లీ మన మార్కెట్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. పైకెళ్ళిపోయింది. సో పైకి ఎక్కడి వరకు వెళ్ళింది. సో ఆబ్వియస్లీ అవర్ టార్గెట్ దిస్ ఈస్ ద అవర్ టార్గెట్. సో వీక్లీ బేస్ మీద చూసుకుంటే TP3 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి క్రియేట్ చేసి క్లోజ్ అయ్యి కొంచెం కిందకి క్లోజ్ అయిందండి. ఓకే. సో ఈరోజు వ్యూ అనాలిసిస్ చూస్తే అది మన లెవెల్స్ చూస్తే నిన్నటి వీడియోలో కూడా మన లెవెల్స్ చెప్పానండి. ఈ CP2 కాంప్రమైజ్ అయిపోతేనే పై వైపు వెళ్తది అని అన్నాను. అది కూడా ఎగ్జాక్ట్‌లీ TP4 వరకు రీచ్ అయిపోయి అండ్ ఇక్కడే కన్సాలిడేట్ అయిపోయింది మార్కెట్. ఓకే. సీ మన లెవెల్స్ మాత్రం పర్ఫెక్ట్‌గా రన్ అవుతున్నాయండి. నేను మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను. ఒక్కసారి కావాలంటే వీడియోలో స్క్రోల్ బ్యాక్ చేసి చెక్ చేసుకోండి. ఈ లెవెల్ దాటితేనే పైకెళ్తది అని చెప్పేసి అని అన్నాను. ఎందుకంటే అక్కడ బయర్స్ ఉన్నారండి సిట్టింగ్. సెల్లర్స్, బయర్స్ అక్కడే కూర్చొని ఉన్నారు. అందుకే చాలా మందికి కూడా ఇది అయిపోయి ఉంటది. అండ్ ఇట్స్ బికమ్ ఏ నారోగా ఫార్మ్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే గట్టి కిందకి తీసుకోవాలి. లేదంటే పైకి తీసుకోవాలి. ఈ రేంజ్ దాటితేనే పైకి వైపు చూస్తాను. లేదంటే ఆబ్వియస్లీ నా వైపు కింద వైపే ఉందని వ్యూ అని చెప్పేసాను. ఓకే. దెన్ నో ప్రాబ్లమ్. ఓకే సార్, ఇదంతా బానే ఉంది. నెక్స్ట్ రేపు ఏమవుతుంది? మార్కెట్ ఇంకా హైయర్ హైని క్రియేట్ చేసే పాసిబిలిటీస్ కనబడుతున్నాయా లేదా అనేది చూద్దాం. ప్రెజెంట్ సినారియోలో చూస్తే మనకు SGX నిఫ్టీ 365 అండ్ 382 పెద్ద పాయింట్ ఏం లేదండి. జస్ట్ 20 పాయింట్స్ 15, 20 పాయింట్స్‌లోనే ఉంది. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. సో ఇన్ కేస్ ఆఫ్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఎంతవరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే. కమ్ టు దట్ రేపటి అనాలిసిస్ ప్రకారంగా చూస్తే ఓకే. సో దిస్ ఈస్ ద ట్రెండ్ లైన్. దిస్ ఈస్ డైనమిక్ సపోర్ట్ లైన్స్. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఫాల్ అయినా గానీ ఈ TP1 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. 52,800 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్ అవుతే ఇక్కడ వరకు వస్తదండి 52,600 వరకు. ఓకే. అగైన్ బుల్స్ ఎంటర్డ్. ఎందుకంటే ఈ క్యాండిల్‌లోనే బుల్స్ ఎంటర్ అయ్యారండి. ఐయామ్ షోయింగ్ యాస్ ఎ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు చెప్తున్నాను. బట్ ఈవెన్ ఇట్ ఈస్ షోయింగ్ యాస్ ఎ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీకు చెప్తుంటే మీకు చూడండి. దిస్ ఈస్ ద డైనమిక్ రెసిస్టెన్స్ లైన్. సపోర్ట్ అనేది రెసిస్టెన్స్‌కి కన్వర్ట్ అయిపోయింది. మార్కెట్ దాని కింద ఉంది. సో మాక్సిమం ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు ఆల్ టైమ్ హై దాటి ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ అయ్యేంత వరకు ఓకే. TP3 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది రేపటి లెవెల్ కింద. సో కమ్ టు టుమారో పీక్ అనాలిసిస్ కింద చూస్తే ఓకే. ఆల్రెడీ లెవెల్స్ అనేవి హైయర్ ఫార్మ్ చేసింది. మార్కెట్ ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ హై లెవెల్స్ వరకు వెళ్ళాలని చూస్తుందండి. ఓకే. సో కమ్ టు ద వాల్యూమ్ ప్రకారంగా చూసినా మీకు ఏది చూసినా గానీ పై వైపే క్రియేట్ చేసుకుంటుంది. ఓకే. దెన్ ఎంట్రీ అవ్వాలంటే ఎగ్జాక్ట్ వెయిట్ ఫర్ దట్ కరెక్షన్. ఓకే. కిందికి ఏమైనా వస్తే గ్యాప్ డౌన్‌లో గానీ ఫ్లాట్ గానీ ఓపెన్ అయితే దెన్ TP1 వరకు టచ్ చేసి పైకెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. దెన్ ఫస్ట్ టార్గెట్ ఈస్ TP3, సెకండ్ టార్గెట్ ఈస్ TP4 53,550 ఆర్ 53,600 రేంజ్ వరకు బ్యాంక్ నిఫ్టీలో నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఓకే. సో దిస్ ఈస్ ద మై బ్యాంక్ నిఫ్టీ లెవెల్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఓకే. ఇక్కడ చూడండి. ఈ రోజుతో కంపేర్ చేస్తే ఈ లెవెల్స్ కొంచెం లిటిల్ బిట్ నారోగా ఉన్నాయి. ఓకే. సో ఆబ్వియస్లీ నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే 53,500, 611 గాని కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ 53,950 ఆర్ 54,000 వరకు రీచ్ అయ్యే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఓకే. సో దిస్ ఈస్ మై యాంటిసిపేషన్ లెవెల్.
దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్ లెవెల్. ఓకే, ఇది దాటితేనే ఈ రేంజ్ వరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. దెన్ ఇవి చాలా బాగా బుల్లిష్ మోడ్ అయితేనే నెక్స్ట్ TP6 అండ్ TP7కి వెళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఓకే, సి గైస్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ఓకే, సో ఐ విల్ క్లోజ్ దిస్ టుడే. లెవెల్స్ జస్ట్ స్విచ్ ఆఫ్ ఇట్ అండ్ వీక్లీ లెవెల్స్ కూడా ఆఫ్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద C2 బ్యాండ్. అగైన్ హియర్ బయర్స్ ఆర్ దేర్, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డైనమిక్ వర్జిన్ CPR ఉందండి. సో ఆబ్వియస్లీ మార్కెట్లో వర్జిన్ CPR ఉంటే ఏమవుతుందంటే ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. జస్ట్ టచ్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ వస్తే రానివ్వండి, బై తీసుకొని పైకి వెళ్ళే పాసిబిలిటీస్కి చూద్దాం. ఓకే, సో 53,600 అండ్ 54,000 నేను లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, రౌండ్ ఫిగర్ లెవెల్ మాట్లాడాలనుకుంటే 53,550 రేంజ్ వరకు వచ్చే ఆస్కారాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఎ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ చూస్తే అబోవ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే, టెక్నికల్ పరంగా కూడా చూసుకున్నా కానీ, సో లెవెల్ పరంగా చూసుకున్నా కానీ. ఓకే, అర్థమైనట్టున్నాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇవ్వండి. సో అయితే కాల్స్ పుట్స్ తీసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఆప్షన్స్, డిస్క్లైమర్గా జీ లెవెల్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇవి మన టార్గెట్ స్టాప్ లాస్ డిఫైన్ కోసం నేను పెట్టుకున్నానండి. సో బ్యాంక్ నిఫ్టీ, సో 52,800 ఆర్ 52,500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుందాం. 52,500. ఓకే, ఫర్ దట్ టుమారో లెవెల్. ఓకే, సిక్ కాల్. ఓకే, సో ఇది మనకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఓకే, 400, 450 రేంజ్లో మీరు కావాలంటే ఈ రేంజ్లో తీసుకోండి. ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ లెవెల్ ఆఫ్ దిస్ వన్, దిస్ అండ్ దిస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఫస్ట్ టార్గెట్ ఈస్ యాంటిసిపేషన్ హియర్, ద సెకండ్ టార్గెట్ ఈస్ యాంటిసిపేషన్ టు హియర్. 52,500 రేంజ్ డీప్ ఇన్ ద మనీ. ఒక మార్కెట్ ఎక్కడ రన్ అవుతుందండి ఇప్పుడు? ఓకే, సో 53,000లో చూస్తున్నాం కాబట్టి అదే. సో 53,500 చూద్దాం, అవుట్ ఆఫ్ ద మనీ. ఓకే, సో అవుట్ ఆఫ్ ద మనీ చూస్తే ఈ రేంజ్ వరకు పడుతుందండి. 151 ఫ్లాట్ ఓపెన్ అయితే ఈ రేంజ్ వరకు కొంచెం లిటిల్ కరెక్షన్ తీసుకుంటే మాత్రం 150, 180 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. దెన్ ఇట్ విల్ వెంట్ అప్ టు ద టార్గెట్ ఆఫ్ TP1. ఇది కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టెస్ట్ 1, 2, 3 మీన్స్ 2, 3, 4. ఓకే, ఈ లెవెల్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో కమ్ టు దట్ అట్ ద మనీ చూద్దాం. సో 53,000 ఎంతండి, 89 అంటే రౌండ్ ఫిగర్ లెవెల్కి తీసుకుందాం. 53,000 తీసుకుందామండి. ఓకే, సి గైస్, ఈ లెవెల్స్ చూసారు కదా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెవెల్స్. డౌన్ సైడ్గా ఉంది కదా, ఇది పవర్ ఆఫ్ లెవెల్స్. ఓకే, సి గైస్, కమ్ టు దట్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఓకే, సో డిస్క్లైమర్ గ్లాస్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ నేను డిఫైన్ చేసింది మాత్రం ఓన్లీ స్టాప్ లాస్ టార్గెట్ ఎంట్రీ కోసమే డిఫైన్ చేసుకున్నాను. ఏ లెవెల్ని నేను రికమెండ్ చేయట్లేదు. ఓకే, సో కమ్ టు దట్ హియర్. ఓకే, సో నిఫ్టీ యాజ్ ఎ వీక్ ఓరియంటెడ్ చూస్తే TP3 టార్గెట్ రీచ్ అయిపోయింది, కొంచెం హైయర్ హై క్రియేట్ చేసింది కాబట్టి మార్కెట్లో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. TP4 బ్యాండ్కి రీచ్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. TP4 బ్యాండ్ ఈస్ 24,500 రేంజ్లో ఉంది, 500, 550 రేంజ్ వరకు ఉంది కాబట్టి ఈ రేంజ్ వరకు నేను మార్కెట్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, యాజ్ ఎ వీక్లీ సినారియోలో. కమ్ టు ద డైలీ సినారియోలో చూద్దాం. సో డైలీ సినారియోలో చూస్తే మనకు, సో కమ్ టు దట్ డైలీ సినారియోలో కూడా చూద్దాం. సో మార్కెట్ ఏం చేసింది, ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి యాంటిసిపేషన్ టు టచ్ దిస్ ఎల్లో బ్యాండ్. సి మార్కెట్ అనేది టచ్ చేసింది కదా ఈ ఎల్లో బ్యాండ్. సి దిస్ ఎల్లో బ్యాండ్ ఇస్ టచ్డ్, ఈవెన్ కేమ్ డౌన్ అండ్ వెంట్ అప్, ఇట్స్ టచ్డ్. ఓకే, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ AI లెవెల్స్ అండి. ఓకే, ఇది డెరివేటివ్ డెల్టా AI లెవెల్స్. మన AI లెవెల్స్ ఇండెక్స్లో పనిచేస్తుంది, యాజ్ వెల్ యాజ్ దీంట్లో కూడా పనిచేస్తుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఇండెక్స్లో కాదు, సారీ ఆప్షన్స్లో. దానికి ఏవి తీసుకోవాలనేది నేను చెప్తా ఉంటాను. సో దాన్ని బట్టి మ్యాక్సిమం ఎట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో ఎందుకంటే డికే తక్కువ ఉంటుంది కాబట్టి మన లెవెల్ ఆ డికే కోడ్కి అసైన్ చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకే, ఇంచుమించు 80 to 90%. బట్ అయినా డిస్క్లైమర్ గాస్ గుర్తుపెట్టుకోండి, నా లెవెల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే. బట్ నేనైతే రికమెండ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ అనేవి స్టాప్ లాస్ టార్గెట్ ఎంట్రీ కోసం చెప్తున్నాను. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అనాలిసిస్ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసిన వీడియో ఇమీడియట్గా మీకు అలర్ట్ వస్తుంది. ఓకే, దెన్ కమ్ టు దట్ రేపు ఎలా ఉండబోతుంది సినారియో చూద్దాం. ఓకే,
సో మనకు వీక్లీ లెవెల్స్లో ఏం చెప్తుంది, ఆల్రెడీ పైకి వెళ్తున్నా అని చెప్తుంది. సో ఇఫ్ యూ సీ హియర్ ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ హయ్యర్ హై ఫామ్ చేసింది అండ్ బులిష్ వైపే ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ అగ్రెసివ్ బులిష్ వైపు పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఓపెన్ అయితే TP4 రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్గా. సో ప్రజెంట్ సినారియో చూస్తే 382 ఉంది, 362 ఉంది కాబట్టి సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ 340 రేంజ్లో ఇది TP4 రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. ఓకే, ఇంకో 10 పాయింట్స్ వచ్చినాయి అనుకుందాం అనుకోండి. సో ఈ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే, సో ఈవెన్ మార్కెట్ కానీ ఇలా వచ్చి రీటెస్ట్ తీసుకొని ఇక్కడ చూడండి డైనమిక్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ పైకి వైపే ఉంది మార్కెట్. సో ఆబ్వియస్లీ ఐ ఎక్స్పెక్టెడ్ టు అప్ సైడ్. మార్కెట్ ఎంతవరకు వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మన ఏ లెవెల్స్ కూడా చెప్తుంది. సో ఇట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఈజ్ రీచ్ 24,500 రేంజ్ ఆర్ 5 అబోవ్ దట్ కూడా ఒకసారి టచ్ చేసి వస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, దీస్ లెవెల్స్ ఆర్ డిజైన్ ఫర్ ఓకే ఆప్షన్స్ ఆర్ ఇండిసెస్. సో ఇట్ ఈస్ డిఫైన్ ఫర్ ద ఎంట్రీ పాయింట్ అండ్ స్టాప్ లాస్ కోసమే డిఫైన్ చేసుకుంటున్నాను అండి. ఇది మార్కెట్ ఎటువైపు ఉంది అనేది మనకు ముందు ఒక అనాలిసిస్ కోసం నేను డిఫైన్ చేసుకున్నాను గైస్. ఓకే, సో ఆబ్వియస్లీ రేపు మార్కెట్ అనేది అప్ సైడ్ క్రియేట్ చేయబోతుంది. ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి మళ్ళీ హయ్యర్ హైని క్రియేట్ హయ్యర్ హైని చేసుకోవడానికి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ పర్ మై ఇండికేటర్ అనాలిసిస్ ప్రకారంగా అయితే. ఓకే, సి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అలాగే ఉంటాయండి. సో దాన్ని బట్టి మనం చూద్దామండి. సో ఇక్కడ చూడండి 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. సి ఇక్కడ ఈరోజు చూసినా కానీ మీకు ఓకే డౌన్ సైడే అని చెప్పాను. ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు నా వ్యూ డౌన్ సైడే ఉంటుంది. C2 బ్యాండ్ కాంప్రమైజ్ ఏంటంటే నా వ్యూ అప్ సైడే ఉంటుంది. సో ఈరోజు కూడా మార్కెట్ ఏం చేసిందంటే మీకు మ్యాక్సిమం మీకు నిఫ్టీలో కూడా చూస్తే క్రియేట్ చేసి వాలటిలిటీ క్రియేట్ చేసిందండి. సి వెంట్ అప్ TP4 TP3 ఈ రేంజ్లోనే బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. ప్లే ఇన్ బిట్వీన్ దిస్ రేంజ్ ఓన్లీ. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వాలిటీ. సో ఇక్కడ వాలటైల్ క్రియేట్ చేసింది కాబట్టి యాంటిసిపేషన్ టు ఎక్స్పెక్టెడ్ ట్రెండ్ అప్. నేను ట్రెండ్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. లేదు అంటే ఒకసారి కిందికి టెస్ట్ తీసుకొని పైకి వచ్చే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. బికాస్ హియర్ క్రియేటెడ్ అట్ ద వర్జిన్ CPR. దిస్ ఇస్ ద CPR జోన్. ఇట్స్ క్రియేటెడ్ వర్జిన్ బికాస్ ఇట్స్ నాట్ టచ్ ద మార్కెట్. ఇక్కడ మార్కెట్ టచ్ చేయలేదు కాబట్టి ఇట్స్ క్రియేటెడ్ యాక్సెస్ వర్జిన్ CPR. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ ఇక్కడికి వస్తే ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ చేసుకుంటుంది. ఇటు వెళ్ళే పైకి వెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్. ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్ మార్కెట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సి దీస్ లెవెల్స్. సో కమ్ టు దట్ FNOs చూద్దాం. ఓకే, సో డిస్క్లైమర్ వైస్ ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ లెవెల్స్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో కమ్ టు దట్ 23,550. ఓకే, సో 450 కాల్. సో 24,450 సారీ. సో రేపు ఈ బ్యాండ్ అనేది ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఇది కానీ నేను కాంప్రమైజ్ అయిపోతే ఈ రేంజ్లో కానీ 12 రూపీస్ రేంజ్లో నేను తీసుకుంటానండి. సో ఆబ్వియస్లీ ఇట్స్ అయితే 0 అయిపోయింది, లేదనుకుంటే 0 to 0 కాల్ రేంజ్లో ఇది ఆబ్వియస్లీ హిట్ ఆఫ్ 25 రూపీస్ అండి. 21, 22 ఆర్ 25 రూపీస్ని హిట్ చేసే పాసిబిలిటీ ఉంది. ఈవెన్ ట్రెండ్ అప్ మనం అనుకున్నట్టు రన్ అయితే అవుట్ ఆఫ్ ద మనీ ఏముందో అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టచ్ 32 and 40, ఈవెన్ పాసిబుల్ టు టచ్ దట్ 49 to 50 రేంజ్ని కూడా టచ్ చేసే పాసిబిలిటీ ఉంది. ఈ లెవెల్స్ దాటితే యాంటిసిపేషన్ టు టెస్ట్ 80 రూపీస్ వరకు 90 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉందండి. సమ్ టైమ్స్ మనం అంటాం కదా 20 రూపీస్ స్టాక్ 80 రూపీస్కి వెళ్ళింది, 90 రూపీస్కి వెళ్ళింది. సారీ ఆప్షన్స్ 5 రూపీస్ది 100 రూపీస్కి వెళ్ళిపోయింది, రూపాయిది 100 రూపీస్. అది రేపు పాసిబిలిటీస్ కనబడుతున్నాయి నాకు. ఓకే, సో డిస్క్లైమర్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఇవి జస్ట్ నాట్ రికమెండెడ్ లెవెల్స్, దిస్ ప్రిడిక్షన్ లెవెల్స్. ఓకే, సో స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ప్రాఫిట్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతాయి, లేదంటే యువర్ క్యాపిటల్ బికమ్ 0 అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయండి. సో కమ్ టు దట్ 250 సినారియో కాల్ చూద్దాం. ఓకే, సో మార్కెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రజెంట్? సో 286 అంటే అప్రాక్సిమేట్లీ ఎట్ ద మనీ తీసుకున్నాం. ఎట్ ద మనీలో ది C2 బ్యాండ్ ఉంది కదా. సో యూ కమ్ టు దట్. ఈరోజు మన మార్కెట్, ఈవెన్ మన మార్కెట్ అయినా చూడండి, ఈ ఎట్ ద మనీ చూడండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూడండి, ఈ ఎల్లో బ్యాండ్ కాంప్రమైజ్ అయింది కాబట్టి యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ TP4 అండ్ దెన్ కమ్ టు TP5. ఈ రేంజ్ వరకు వచ్చింది, దెన్ కమ్ టు TP4
రిజెక్ట్ అయిపోయింది. ఇట్ కేమ్ డౌన్ టు టీపీ3 నుంచి రిజెక్ట్ అయిపోయింది. టీపీ2కి వచ్చింది. ఈ C2 బ్యాండ్‌ని టచ్ చేసి మళ్ళీ కమ్ టు టీపీ3కి వచ్చింది. ఈ రేంజ్‌లోనే ప్లే అవుతుంది. ఆప్షన్స్ డీకే కాబట్టి ఇట్లా డీకే అవ్వుకుంటూ వస్తూ ఉంది. ఓకే. దీస్ లెవెల్స్ ఆర్ ఏఐ లెవెల్స్ గైస్. అర్థమైంది కదా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ. ఈ 2 ఎలాగా ట్రెండ్ విత్ డైరెక్షన్ లైన్ ఉంటే ఈ రేంజ్‌లో ఎంటర్ అయిపోవడం, హ్యాపీగా టార్గెట్ ఈ రేంజ్ వరకు తీసుకున్నా కానీ డైలీ 1 వచ్చినా 2 వచ్చినా చాలండి. మనకు ఆపర్చునిటీ కోసం చూసుకుంటే చాలు. ఓకే. విల్ గెట్ దట్ గుడ్ రిజల్ట్స్. ఓకే. సో ఫర్ దట్ టుమారో వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అప్ సైడ్ కనబడుతుంది కాబట్టి ఈవెన్ టైం డీకేలో రన్ అయినా కానీ, ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉందండి. ఇది 116 ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది. 121 దెన్ లిటిల్ బిట్ కరెక్షన్ వచ్చిందనుకోండి. ఈ రోజు 80, 85 రేంజ్, 75 రేంజ్‌లోకి వస్తే మీరు ఇక్కడ తీసుకోండి. ఆబ్వియస్లీ స్టాప్ లాస్ అనేది మీది 50 రేంజ్‌లో పెట్టుకోండి. 50, 60 రేంజ్‌లో వరకు వచ్చేంత చూసుకోండి. ఈవెన్ వర్జిన్ సిపిఆర్ టచ్ చేస్తే మాత్రం ఇది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బికమ్ టు 40, 45 రేంజ్ వరకు వస్తుంది. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్ ఈవెన్ లైక్ బుల్ అప్ సైడ్కి ఫామ్ చేస్తే ఇదే లెవెల్ యాంటిసిపేషన్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా సో TP5 అండ్ TP6 వరకు వచ్చే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయండి. ఓకే. ఈవెన్ పోతే TP7 కూడా వెళ్తుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్ అయితే 5 అండ్ 6 వరకే అండి. ఓకే. ఎగ్జాక్ట్ లెవెల్ అయితే TP4. ఓకే. దీస్ ఆర్ యాంటిసిపేషన్ లెవెల్స్ ట్రెండ్ అప్ అయితే. ఓకే. దీస్ లెవెల్స్ ఆర్ క్రూషియల్ లెవెల్ గైస్. ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ బీ ట్రేడ్ కేర్ఫుల్లీ. సో కమ్ టు ద సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హైయెస్ట్ మార్కెట్ అయితే హయ్యర్ క్రియేట్ చేసుకొని ట్రెండ్ అప్ క్రియేట్ చేస్తే 340, 380, 420 అండ్ 475 ఆర్ 480 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ప్లీజ్ గైస్ నా లెవెల్స్ నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, నా లెవెల్స్ చూసుకోండి. దాన్ని బట్టి మీకు అనాలిసిస్ కరెక్ట్గా అనిపిస్తేనే తీసుకోండి, లేదనుకుంటే నాట్ రిక్వైర్డ్, రికమెండ్ చేయట్లేదండి. ఓకే. థ్యాంక్ యూ గైస్.